భానుడి భగభగలకు అడుగు బయట పెట్టేందుకు ప్రజలు గజగల్లాడుతున్నారు. సమ్మర్ హాలిడేస్లో జాలీ ట్రిప్పులు ప్లాన్ చేసుకుందామనుకున్నా ఎండలకు భయపడి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పచ్చని గ్రీనరీతో రకరకాల జంతువులు, పక్షులతో పిల్లలు, పెద్దలకు స్వాగతం పలుకుతోంది హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్. వేసవి సెలవుల్లో హైదరాబాద్ చూడడానికి వచ్చేవారు చూడాల్సిన వాటిల్లో జూ పార్క్ కూడా ఒకటి. పూర్తి స్థాయిలో సెలవులు ప్రారంభం కాకపోయినా జూకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల సందర్శకులు జూను సందర్శిస్తున్నారు. మామూలు రోజుల్లో దాదాపుగా 15,000, వీకెండ్స్లో 25,000 మంది సందర్శకులు వస్తుండగా పూర్తి స్థాయిలో సెలవు దినాలు ప్రారంభమైతే ఈ సంఖ్య 35 నుంచి 45,000 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు జూ సిబ్బంది. విజిటర్స్ను ఆకట్టుకునేలా గ్రీనరీ ఏర్పాట్లతో పాటు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామంటున్నారు. గ్రీనరీ మీరు చూశారు, స్ప్రింక్లర్స్ నడుస్తూనే ఉన్నాయి. గార్డెనింగ్ కానీ, గ్రీనరీ కానీ, చెట్లు కానీ చాలా చల్లదనం ఉంటుంది జూలో. వేరే కంపేర్ టు మన హైదరాబాద్ మన జూకి వస్తే 3-4 డిగ్రీస్ మనకు తక్కువ టెంపరేచర్ వస్తుంది. ఇది జస్ట్ 3-4 మంత్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నామండి ఇది గ్రీనరీ డెవలప్ చేయడానికి పర్టికులర్గా. 100 ఏళ్ల వయసున్న తాబేళ్లతో పాటు పులులు, సింహాలు, వివిధ రకాల పక్షులు, పిట్టలు, కోతులు, ఏనుగులు ఇలా ఒక్కో జంతువును చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నారులు. జూలో వివిధ రకాల జంతువులను చూడటం ఎంతో ఆనందంగా ఉందని పిల్లలు చెబుతుంటే పిల్లలతో పాటు తాము కూడా ఎంతో ఎంజాయ్ చేశామంటున్నారు పెద్దలు. టైగర్స్, వైట్ ఎలిఫెంట్ అండ్ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ బేర్స్, రకరకాల ప్యారెట్స్ అండ్ డేర్, ఎలిఫెంట్స్. సఫారీ కూడా ఓపెన్ చేస్తే ఇంకా బాగుండేదేమో. గ్రీనరీ చాలా చక్కగా ఉంది. హైదరాబాద్లో ఉన్నట్లేదు. నచ్చింది, వైట్ టైగర్ నచ్చింది, ఇంకా చాలా पैरेट्स ఉన్నాయి, ये కూడా నచ్చింది. जू पार्क बहुत अच्छा था. हमने चीता, लॉयन, बेर, लेपर्ड, टॉर्टॉइस, हिप्पोपोटामस सब चीज़ देखा एक्सेप्ट एक एलिफेंट. बहुत बार आए सर. हमने बहुत मज़े किया. हम गीता परिवार से आए, हमने बहुत मज़ा किया और हम है ना पूरी जगह घूमे. सिर्फ एलिफेंट को देखने जा रहे थे, बट एलिफेंट नहीं था. तो हम लोग बहुत देखे. राइनो देखा, हिप्पोपोटामस देखा, जिराफ देखे, स्नेक्स देखे, रेप्टाइल्स देखे. 380 ఎకరాల్లో విస్తరించిన జూలో అన్ని రకాల జంతువులను చూసేందుకు కాలినడకన తిరగడం అంత సులభం కాదు. జూ మొత్తం చుట్టి వచ్చేందుకు ఒక ట్రైన్ ఉంది, కానీ ప్రస్తుతం అది పనిచేయడం లేదు. మరోవైపు బ్యాటరీ వెహికల్స్ విజిటర్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. 50 రూపాయలతో బ్యాటరీ వెహికల్లో గంట సేపు జూ మొత్తం చుట్టి రావచ్చు. ఈ బ్యాటరీ వెహికల్స్ చాలా సౌకర్యంగా ఉన్నాయంటున్నారు సందర్శకులు. ఈ వెహికల్ బెటర్ అనిపించింది, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి చాలా టూ హాట్గా ఉంది. అసలు ఎక్కడ వెళ్ళినా కూడా స్వెటింగ్ వాకింగ్ చేసి అంత ఇది లేదు. సో మా పేరెంట్స్ని తీసుకొని వచ్చాను కాబట్టి దిస్ వెహికల్ ఈజ్ టూ గుడ్. జాగ్వార్ చూపించాడు, లెపర్డ్ చూపించాడు, లయన్, టైగర్స్, బెంగాల్ టైగర్స్, బియర్స్, జిరాఫీ, ప్రస్తుతానికి ఇవి చూసాం. అన్నీ నచ్చాయి, ముఖ్యంగా నాకు టైగర్ నచ్చింది, లయన్ కూడా బాగుంది. ఇది ఎక్కువ నడవకుండా, స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా వెళ్తాం. ట్రైన్, బ్యాటరీ వెహికల్స్ మాత్రమే కాదు, సందర్శకుల కోసం సైకిళ్లను కూడా అందుబాటులో ఉంచారు జూ సిబ్బంది. కేవలం 20 రూపాయలతో గంట సేపు ఎంచక్కా సైకిల్ తొక్కుకుంటూ జూ మొత్తం తిరగొచ్చు. పిల్లలు, యూత్ జూ రోడ్లపై సైకిల్ మీద చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. साइकिल में एक बहुत अच्छा एक्सपीरियंस है. साइकिल में चक्कर मारना मतलब 5 मिनट में समरी करना जू का अच्छा है. क्रोकोडाइल देखा, टॉर्टॉइस देखा, बहुत सारी चीज़ें देखी. గత ఏడాది 41,000 మంది జూను సందర్శించారు. ఈ హాలిడే సీజన్లో 45,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూ అధికారులు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటున్నారు జూ క్యూరేటర్. జంతువులతో పాటు విజిటర్స్ కు వాటర్ సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సో ద సైకిల్స్ కెన్ బి టేకెన్ ఆన్ హైర్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు, ఎక్సెప్ట్ ఎంక్లోజర్స్ దగ్గరలోకి లాన్స్లోకి తప్ప. దట్ ఈస్ వన్ మోడ్ ఆఫ్ మూమెంట్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయితే 30 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి. ట్రైన్ కూడా టోటలీ రిపేర్కి తీసుకెళ్ళాము. సో అది ట్రైన్ కూడా రిపేర్ అయిపోతే మీకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఏం ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ వెహికల్స్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ తక్కువ, ఈ దగ్గరికి ఎంక్లోజర్స్ వరకు వెళ్ళొచ్చు కాబట్టి పీపుల్ విల్ షో ఇంట్రెస్ట్ అన్నమాట. ట్రైన్ జూ పార్కులో సఫారీ విజిట్ ప్రస్తుతానికి నిలిపివేశారు. అయితే సఫారీ విజిట్ తిరిగి స్టార్ట్ చేస్తే బాగుంటుందని సందర్శకులు కోరుతున్నారు. ఎంతో ఆశగా వస్తే ఏనుగులను కూడా సరిగా చూడలేకపోతున్నామంటున్నారు చిన్నారులు. బ్యాటరీ వెహికల్స్ బాగానే ఉన్నా ట్రైన్ కూడా పనిచేస్తే బాగుంటుందంటున్నారు. పర్యాటక రంగంలో మేటిగా ఉన్న హైదరాబాద్లో జూ పార్కుది ప్రత్యేక స్థానం. వివిధ రకాల జంతువులు, పక్షులు ఎంతోమంది పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటాయి. సాధారణ దినాల్లో 5,000 నుండి దాదాపు 15,000 వరకు ఈ జూ పార్క్ను సందర్శిస్తూ ఉంటారు. అయితే వచ్చే సమ్మర్ హాలిడే సీజన్లో మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ జూ సిబ్బంది చెప్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.